అందరికీ నమస్తే. నేను మీ జయరాం. మీరు చూస్తున్నది రణభేరి సామాన్యుల న్యూస్ ఛానల్. ప్రజాస్వామ్యానికి పత్రికలు, ప్రసార మాధ్యమాలే పట్టుకొమ్మలు. ప్రజా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంలోనూ, ప్రభుత్వ చర్యల్లోని తప్పొప్పులను ఎత్తి చూపటంలోనూ మీడియాదే ప్రధాన పాత్ర. నిక్కచ్చి జర్నలిజంతో నడిచే పత్రికల్ని, ప్రసార మాధ్యమాల్ని ఏ ప్రభుత్వం అయితే అనుసరిస్తుందో ఆ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తుంది. అలా కాక పత్రికల రాతల్ని, ప్రసార మాధ్యమాల మాటల్ని పెడచెవిన పెట్టే ప్రభుత్వానికి ఎనలేని నష్టం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఆనాటి జగన్ ప్రభుత్వం, నేటి చంద్రబాబు ప్రభుత్వం పత్రికల్ని, ప్రసార మాధ్యమాల్ని ఎంతగా గౌరవిస్తున్నాయో లేక నిర్లక్ష్యం చేస్తున్నాయో మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి మాటల్లో విందాం. రణభేరితో మాటామంతి సందర్భంగా మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్ని పరోక్షంగా ప్రస్తావించారు. సాక్షి జగన్ కుటుంబ పత్రిక కాగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి చంద్రబాబు ప్రభుత్వానికి కొమ్ముగాసే పత్రికలని అందరికీ తెలుసు. చంద్రబాబు ప్రభుత్వానికి మీడియాలో అత్యధిక భాగం మద్దతు ఇస్తున్నందువల్ల ప్రజలకు వాస్తవాలు తెలియటం లేదని మహీధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ఒక పత్రిక ప్రభుత్వంలోని లోపాలను ఎత్తి చూపుతున్నప్పటికీ అది జగన్ కుటుంబ పత్రిక కావడంతో ప్రజలు పట్టించుకోవడం లేదన్నారు. జగన్ అధికారంలో ఉన్నప్పుడు ప్రధాన మీడియా ఎప్పటికప్పుడు లోపాలని ఎత్తి చూపిందని, అయితే జగన్ వాటిని సానుకూలంగా తీసుకోలేదన్నారు. ఆ వార్తల్ని వ్యతిరేక పత్రికల కథనాలుగానే చూశారన్నారు. ఒకవేళ మీడియా విమర్శల్ని జగన్ ప్రభుత్వం సానుకూలంగా తీసుకుని ఉంటే పరిస్థితి అంతగా దిగజారి ఉండేది కాదని మాజీ మంత్రి మానుగుంట మహీధర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇక మహీధర్ రెడ్డి ఏం మాట్లాడారో చూద్దాం. ఇప్పుడున్న ప్రభుత్వం అభివృద్ధిని యాడ్ చేస్తుంది అనే దానికన్నా కూడా మనం బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇంకా అది ఒక రూపానికి రాలేదని నా నమ్మకం. ఆ బ్యాలెన్సింగ్ అనేది ఇంకా కసరత్తు సక్సెస్ఫుల్గా జరగటం లేదనేది భావన. కాకపోతే ఏంటంటే మీడియా బలీయంగా ఉంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వానికి మీడియా ఎక్కువ శాతం బలీయంగా సపోర్ట్ చేస్తుంది కాబట్టి అది ఇంకా ప్రజల్లోకి సంపూర్ణంగా వాస్తవాలు పోవటంలా. గతంలో ఉన్న ప్రభుత్వానికి ఇంత మీడియా సపోర్ట్ లేదు. అందుకని తప్పులు ఎప్పటికప్పుడు తెలిసి వస్తుండేది వాళ్ళకి. అది వాళ్ళు సవరించుకోలేకపోయినారు. మీడియాలో వచ్చే వార్తలని నెగటివ్ కోణంలో ఆలోచించారే కానీ దాంట్లో ఉండే పాజిటివ్నెస్ తీసుకొని ఉంటే బహుశా అంత డ్యామేజ్ జరిగి ఉండేది కాదని నేను అనుకుంటుండే. ఇది నా వ్యక్తిగతంగా, సరే నేను మనిషిని ఇప్పుడు వ్యక్తిగతమే లేదు. రెండోది, తెలుగుదేశం గవర్నమెంట్లో అట్టా ఎత్తి చూపే కార్యక్రమాలకు సంబంధించినంత మీడియా బయటికి లేదు, వాళ్ళకి లేదు. ఉన్న మీడియాని జనానికి వాస్తవాలు చెప్పినా కొన్ని అది జనం దాన్ని బలీయంగా తీసుకోవటంలా, అది ఓన్ ఛానల్ అయ్యేసరికి